ప్రైజ్ ది లార్డ్. హృదయాన్ని మనం కఠినపరచుకోకూడదండి. హృదయాన్ని మనం కఠినపరుచుకున్నట్లయితే దేవుని కృపను మనం పొందలేము. అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యాన్ని కూడా మనం ప్రవేశించలేమని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు హృదయాన్ని కఠినపరుచుకుంటారు. అలా హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి వాళ్ళు ఎంతకాలమైనా సరే భక్తి జీవితంలో ముందుకు సాగలేరండి. మరి ఈ రోజున చాలా మంది సంఘాల్లో భక్తిహీనులుగా, వేషధారులుగా, లోకానుసారులుగా బ్రతకడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకోవడం. వాక్యం చెప్తూ ఉండగా ఈ వాక్యం నాకు సంబంధించింది కాదులే, అది ఎవరికో చెప్పారు పాస్టర్ గారు అన్నట్లుగా చాలా మంది హృదయాన్ని కఠినపరుచుకోవడం వల్ల ఆ వాక్యము మన హృదయంలో కార్యసిద్ధి కలగజేయలేకపోతుందని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే మనం చూసినట్లయితే కొంతమంది కుటుంబ సభ్యుల పట్ల కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటారు. అందరి పట్ల ప్రేమ చూపిస్తారు. భార్య దగ్గరకు వచ్చేసరికి, పిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళని ప్రేమించకుండా హృదయాన్ని చాలా కఠినపరుచుకుంటారు. మరి నా భార్య పిల్లలు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అనేది కూడా మరి చాలా మంది చూడకుండా వాడి సుఖాన్ని వాడు చూసుకుంటాడు తప్ప ఇంట్లో నా భార్య, నా పిల్లల పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించకుండా హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు కూడా ఈ రోజున చాలా మంది ఉన్నారు. అలాగే మరి బేదల పట్ల కూడా చాలా మంది హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారండి. మరి రోడ్డు పక్కన ఎవరో బేదలు కనబడతారు, ఆ బేదల పట్ల వారి పట్ల కరుణ చూపకుండా మన హృదయాన్ని మనం కఠినపరుచుకోకూడదని దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఆ మాట అంతా కూడా కనబడుతూ ఉంది. కనుక సంగమం మీరు ఆలకించండి. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 7వ వచనంలో బేదలైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు అని రాయబడి ఉందండి. కనుక మరి హృదయాన్ని కఠినపరుచుకొని ఆ బేదలకు కనీసం ఆహారం ఇద్దాము, వస్త్రం ఇద్దాము అనేటువంటి ఆలోచన కూడా లేకుండా వాళ్ళు కేకలు వేస్తుంటారు, అయ్యా మాకు భిక్ష వేయండి అని కేకలు వేస్తున్నా కూడా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. హృదయాన్ని కఠినపరుచుకొని అయ్యో మరి ఆ పరిస్థితిలో ఉన్నాడు కదా, నాకైతే ఇల్లు ఉంది, నాకైతే మరి తినడానికి ఉంది, అన్ని రకాలుగా అనుభవించడానికి దేవుడు నాకు సహాయం చేశారు కదా, కనీసం ఆ బేదలకి ఎంతో కొంత సహాయం చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఈ రోజున చాలా మంది క్రైస్తవుల్లో కనబడట్లేదండి. కొంతమంది ఏం చేస్తారంటే తమ కింద పనిచేస్తున్నటువంటి పనివారి పట్ల కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటారండి. మరి ఆ కింద ఉద్యోగస్తుల్ని అసలు ఒక పురుగులాగా చూసేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన టీఏడిఏలు ఆపేస్తుంటారు, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రమోషన్లు ఆపేస్తుంటారు, చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అయ్యో నాకంటే కింద పని చేస్తున్న ఉద్యోగి కదా, వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో, నాకైతే లక్షల మీద జీతం ఉంది, వాడికి వేల మీద కదా జీతం ఉంది, తన భార్య పిల్లల్ని ఎలా పోషించుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన కూడా ఈ రోజున చాలా మందిలో కనబడినటువంటి పరిస్థితి మనకి కనబడుతుందండి. అంత మాత్రమే కాదు, మరి తోటి విశ్వాసుల పట్ల కూడా హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు ప్రైజ్ ఆర్ట్ చెప్పినా కూడా వీళ్ళు ప్రైజ్ ఆర్ట్ చెప్పకుండా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారండి. అలాగే సేవకుల మీద కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటారు. పాస్టర్ గారిని రమ్మన్నాను రాలేదని చెప్పి ఇక పాస్టర్ గారితో మాట్లాడడం మానేసి అలిగేసి మరి సంఘాలు కూడా మారిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎంతకాలం పాస్టర్ గారు ఎలా పోషించారు, ఎలాగ మనల్ని ఆదరించారనేది ఒక్క నిమిషంలోనే ఆ ఇరిగిపోయేటువంటి మనసు కలిగిన వారు కూడా ఈ రోజున చాలా మంది కనబడుతూ ఉంటారు. కనుక ఏదేమైనా సరే నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా మరి దేవుని పట్ల గాని మనుషుల పట్ల గాని మెత్తనైనటువంటి హృదయం ఉండాలి, విధేయత కలిగిన హృదయంలో ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రోజున సహోదరుడా నీ హృదయం ఎలాగుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి కఠినమైన హృదయం ఉన్నట్లయితే ప్రభా నా కఠిన హృదయాన్ని, బండబారిపోయిన నా హృదయాన్ని బద్దలు చేయండి దేవా, మాంసపు హృదయాన్ని నాకు ఇవ్వండి దేవా అని అడిగితే నీలో ఉన్న రాతి గుండెని తీసివేసట దేవుడు తన మాంసపు గుండెని ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు.